హాయ్ ఫ్రెండ్స్, ప్రణయమ ప్రళయమ అనే స్టోరీ లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్టోరీని కూడా ఫాలో అవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూడు ముళ్ళ బంధం ఎపిసోడ్ 178. రాధ సూర్యతో ఉండడం చూసిన చంద్రమోహన్కి రాధాని ఎవరు పెళ్లి చేసుకోరు అని బాధపడుతుంటే తను వెళ్ళి రాధాని పెళ్లి చేసుకుంటానని చెబుదామని ప్లాన్ వేస్తాడు రామ్మూర్తి. కానీ రాధ అలా వెళ్ళిపోయేసరికి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. చంద్రమోహన్ గారు కూడా కోపంగా వెళ్ళిపో ఇంట్లో నుండి, నాకు ఈ రోజు నుండి ఒక్కతే చెల్లెలు ఉందని అనుకుంటాను అని కోపంగా ఆయన తన రూంలోకి వెళ్ళిపోతారు. సూర్య మరియు రాధ బయటికి వెళ్ళిపోగానే, ఎందుకు రాధా నా గురించి నువ్వు కొన్ని కోట్ల ఆస్తిని వదిలేసుకుని బయటికి రావడం అని బాధగా అడుగుతారు. వెంటనే రాధ, నీకు నేను కావాలా ఆస్తి కావాలా అని అడగగానే, నేను నీ ఆస్తి కోసం నిన్ను ప్రేమించలేదు అని సూర్య చెప్పగానే, అయితే రేపే మనం పెళ్లి చేసుకుంటున్నాం అని చెప్పి సూర్య ఇంటికి రాధాగారిని తీసుకుని వెళ్ళిపోతాడు. అలా మరుసటి రోజు ఇద్దరు గుళ్ళో పెళ్లి చేసుకుంటారు. రామ్మూర్తికి రాధ సూర్య పెళ్లి చేసుకున్నాడని తెలిసిన తర్వాత పగతో రగిలిపోతూ ఉంటాడు. ఎలాగైనా ఇద్దరిని చంపాలని ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. కానీ రాజేశ్వరికి ఆ విషయం చెప్పడు. చంద్రమోహన్ గారు రాధ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోవడం బాధగా అనిపించినా తను తన గౌరవానికి భంగం కలిగించినందుకు రాధాగారిపై కోపం మాత్రం తగ్గదు. అలా రాధ డిగ్రీ ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వగానే సూర్యకి తెలిసిన బంధువుల ద్వారా ఢిల్లీకి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి తర్వాత రాధాగారిని తీసుకుని అమెరికాకి వెళ్ళిపోతారు. విక్రమ్కి 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు రామ్మూర్తి మరియు రాజేశ్వరి వాళ్ళిద్దరూ చేసిన ప్లాన్ గురించి సీక్రెట్గా మాట్లాడుకుంటుంటే అదే సమయంలో చంద్రమోహన్ గారు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంది వింటారు. తన చేతులారా తన చెల్లెలు తప్పు చేయకపోయినా వాళ్ళు వేసిన ప్లాన్కి తన చెల్లెలు మరియు తను కూడా బలైపోయినందుకు బాధపడతారు. కానీ ఇప్పుడు ఏదన్నా చేసినా తన పిల్లలు అనాథలు అయిపోతారని, తన చెల్లెలు సావిత్రి బాధపడుతుందని ఆయన ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు. కానీ అప్పుడప్పుడు తన చెల్లెల గురించి టాపిక్ తీసుకువస్తున్నప్పుడల్లా రాజేశ్వరి చంద్రమోహన్ గారితో గొడవ పడుతూనే ఉండేది. రాధాగారు కూడా కొంతకాలం చంద్రమోహన్ గారితో మాట్లాడాలని ఫోన్ చేసినా కూడా రాజేశ్వరి కోపంగా ఇంకొకసారి ఫోన్ చేస్తే బాగోదని వార్నింగ్ ఇచ్చేది. సూర్యకి తను పెళ్లి చేసుకున్న మర్నాడే రామ్మూర్తి మరియు రాజేశ్వరి వేసిన ప్లాన్ గురించి తెలుస్తుంది. అందుకే రాధాగారికి ఏమీ జరగకుండా ఎప్పటికప్పుడు ప్రొటెక్షన్గా ఉంటూ అదే ఊర్లో ఉంటే వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం అని ఢిల్లీ తీసుకుని వెళ్ళిపోయి అక్కడి నుండి అమెరికాకి తీసుకువెళ్ళిపోతాడు. తర్వాత రాధాగారికి కూడా వాళ్ళ వదిన మరియు రామ్మూర్తి చేసిన పథకం గురించి చెప్పి బాధపడతాడు. ఇదండి, ఈ విధంగా రాజేశ్వరి మరియు రామ్మూర్తి ఇద్దరూ కలిసి రాధాగారిపై కావాలని నింద వేసి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయేలా చేస్తారు. ఇంకా తర్వాత రామ్మూర్తి అంత ఆస్తిని వదులుకోకూడదని చంద్రమోహన్ గారితో మాట్లాడి సావిత్రి గారిని పెళ్లి చేసుకుంటాడు. కానీ రామ్మూర్తి సూర్య రాధాగారి గురించి ఇండియాలో వెతికిస్తూనే ఉంటాడు. అప్పటికే వాళ్ళు అమెరికా రావడం వలన రామ్మూర్తికి మరియు చంద్రమోహన్కి ఇద్దరికి కూడా వాళ్ళ డీటెయిల్స్ ఏమీ దొరకవు. ఇది వైష్ణవి అమ్మా నాన్నల జీవితం. తర్వాత నుండి మీకు తెలుసు కదా స్టోరీ అనేది. ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేద్దాం. వైష్ణవి తన రూమ్లో విండో దగ్గర నుంచి బయటకు చూస్తూ తనకి వచ్చిన కల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. విక్రమ్ రూమ్లోకి వచ్చి వైష్ణవిని చూసేసరికి వైష్ణవి బయటికి చూస్తూ ఆలోచిస్తుంటే తను విరాజ్ గురించి ఆలోచిస్తుందని గ్రహించి తనని ఎలాగైనా ఆ కల నుండి డైవర్ట్ చేయాలని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు విక్రమ్.
ఇంతలో పక్కనే తన హ్యాండ్ బ్యాగ్ కనిపిస్తే దానిలో నుండి వైష్ణవికి వాళ్ళ అమ్మగారిచ్చిన జుంకాలను తీసి కావాలనే వైష్ణవికి కొంచెం దగ్గరగా వెళ్ళి, వైషు, ఈ జుంకాలెవరో నీకు తెలుసా అని అడుగుతాడు. వైష్ణవి ఏదో ఆలోచనలో ఉండి విక్రమ్ వైపు చూడకుండా నాకు తెలియదు అని సమాధానం చెబుతుంది. అవునా, సరే అయితే ఎవరో ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయినట్టున్నారు, నేను బయట మేడ్కి ఇచ్చేస్తాలే అని జుంకాలను వైష్ణవికి చూపిస్తూ అంటాడు. వైష్ణవి విక్రమ్ వైపు చూసి తన చేతిలో ఉన్న జుంకాలను చూసి ఒక్కసారిగా, విక్కీ, అవి నావే, నీ దగ్గరికి ఎలా వచ్చాయి అని అడుగుతుంది వైష్ణవి. ఇప్పుడే కదా నీకు తెలియదన్నావు, మళ్ళీ నీవే అంటావేంటి? అయినా నీ దగ్గర ఎప్పుడు నేను ఇవి చూడలేదు అని కావాలని అంటాడు విక్రమ్. విక్కీ, నీకు నేను మొన్న చెప్పాను కదా మా అమ్మ ఇచ్చిన జుంకాలని, మా అమ్మ గుర్తుగా అవే నా దగ్గరున్నాయి, ప్లీజ్ ఇచ్చేవా అని అడుగుతుంది వైష్ణవి. అవునా, అయితే తీసుకో అని చెప్పి విక్రమ్ వైష్ణవి నుండి దూరంగా వెళుతూ ఉంటాడు. వైష్ణవి జుంకాలను తీసుకోవాలని విక్రమ్ వెనకాలే పరిగెడుతుంది. అలా వాళ్ళిద్దరూ రూమ్ అంతా పరుగులు పెడుతూ విక్రమ్ చివరికి రూమ్ నుండి స్టెప్స్ దిగి కిందకి వస్తాడు. వైష్ణవి కూడా విక్రమ్ వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళిద్దరినీ అలా చూసిన చంద్రమోహన్ గారు, సావిత్రి గారు, తరుణ్ ముగ్గురు కూడా చూడముచ్చటైన జంట అని నవ్వుకుంటూ ఉంటారు. కానీ మరొక పక్క రామ్మూర్తి మరియు రాజేశ్వరికి వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే ఎక్కడలేని కోపం వస్తుంది. కానీ పైకి మాత్రం ఆ కోపాన్ని చూపించకుండా నార్మల్గా ఉన్నట్టు నటిస్తారు. వైష్ణవి విక్రమ్ని పట్టుకోవాలనే కంగారులో చూసుకోకుండా రాజేశ్వరి గారికి డాష్ ఇస్తుంది. వెంటనే రాజేశ్వరి గారు పక్కకు పడకుండా పక్కనే ఉన్న రామ్మూర్తి పట్టుకుంటాడు. వైష్ణవి కంగారుగా సారీ అత్తయ్య గారు అని భయపడుతూ చెబుతుంది. రాజేశ్వరి గారు వెంటనే కోపంగా వైష్ణవి వైపు చూస్తారు. రాజేశ్వరి గారు తప్పకుండా వైష్ణవిపై సీరియస్ అవుతారని గ్రహించి వెంటనే విక్రమ్ వైష్ణవి దగ్గరికి వచ్చి తన చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుని రాజేశ్వరి గారి వైపు చూసి, అమ్మ, తను తెలియక చేసింది, నువ్వు తనని ఏమీ అనడానికి వీల్లేదు అని చెబుతాడు. రాజేశ్వరి గారికి లోపల కోపం వస్తూ ఉన్నా కూడా అసలు తన భార్య పైన ఒక్క మాట కూడా పడనివ్వని కొడుకుని చూసి లోపల అగ్నిపర్వతం బద్దలైనట్టు అనిపిస్తున్నా కూడా పైకి మాత్రం వెంటనే తన ఫేస్ ఎక్స్ప్రెషన్ మార్చేసి నవ్వుతూ, పర్వాలేదు విక్రమ్, తెలియక కదా చేసింది, నేనేమి నా కోడలిని తిట్టనులే అని నవ్వుతూ అంటారు. అలా అనగానే అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోతారు. విక్రమ్ అనుమానంగా తన తల్లి వైపు చూస్తాడు. ఎందుకంటే తన తల్లికి వైష్ణవి అంటే ఇష్టం లేదని. వచ్చిన దగ్గర నుండి రాజేశ్వరి గారిని చూస్తుంటే విక్రమ్కి అర్థమైంది. కానీ ఇంత సడన్గా వాళ్ళమ్మ అంత మంచిగా వైష్ణవి గురించి మాట్లాడుతుంటే తప్పకుండా ఏదో చేస్తున్నారని అనుమానం వస్తుంది. కానీ తనిప్పుడు అనుమానిస్తే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉంటారని పైకి నార్మల్గా ఉండి పక్కనున్న రామ్మూర్తిని కూడా గమనిస్తూ ఉంటాడు విక్రమ్. రామ్మూర్తి మాత్రం పైకి నవ్వుతూ ఉన్నా కూడా తన కళ్ళల్లో వైష్ణవిపై కోపం స్పష్టంగా కనిపిస్తుంది విక్రమ్కి. తప్పకుండా వాళ్ళిద్దరూ ఏదో ప్లాన్లో ఉన్నారని, వైష్ణవికి హాని తలపెట్టాలని అనుకుంటున్నారని విక్రమ్ అనుకోగానే తన చేతి పిడికిలి బిగుసుకుంటుంది. విక్రమ్ తన తల్లి వైపు చూసి, నువ్వు వైష్ణవిని కోడలిగా ఒప్పుకుంటున్నావా అమ్మా అని అడుగుతాడు. నిన్న ఏదో కోపంలో ఉన్నాను కాబట్టి అలా అన్నాను విక్రమ్, అయినా నా కోడలికి ఏం తక్కువ, చూడు బంగారు బొమ్మలాగా ఉంది, అందులో పెద్దవారంటే చాలా గౌరవం అనుకుంటా అని వైష్ణవి చెంపపై చెయ్యి వెయ్యాలని అనుకునేలోపు విక్రమ్ వెంటనే వైష్ణవిని ఇంకా దగ్గరికి తీసుకుని, పర్వాలేదమ్మా, నువ్వు తనని కోడలుగా అంగీకరించావు కదా, ఇది చాలు, పద వైష్ణవి అని అక్కడి నుండి వైష్ణవి చేతిని పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతాడు విక్రమ్. అసలు వైష్ణవిని కూడా టచ్ చేయనివ్వనందుకు
రాజేశ్వరి గారికి కోపం పెరిగిపోతుంది. వెంటనే అందరి వైపు నవ్వుతూ చూసి వెనక్కి తిరిగి కోపంగా తన రూంలోకి వెళ్ళిపోతుంది. విక్రమ్ వైష్ణవిని తీసుకువెళ్తున్నా కూడా తన తల్లి ప్రవర్తన ఎందుకో విచిత్రంగా అనిపిస్తుంటే త్వరగా ఇక్కడి నుండి వైష్ణవిని ఇండియా తీసుకుని వెళ్ళిపోవాలని అనుకుంటాడు. అందులోనూ వైష్ణవి తన ఆడపడుచు కూతురని తెలిస్తే ఇంకా వైష్ణవికి తప్పకుండా తన తల్లి ప్రమాదం తెచ్చిపెడుతుందని, అందుకే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తన తల్లిదండ్రులతో ఉండకూడదని అనుకుంటాడు. ఇంతలో తన తండ్రికి ఇచ్చిన మాట గుర్తుకు రాగానే ఏం చేయాలో అర్థం కాక అలాగే ఆలోచిస్తూ ఉంటాడు. తన మేనత్త విషయంలో చేసినట్టుగా వైష్ణవి విషయంలో చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇద్దరిని విడిచిపెట్టను అని కూడా తన మనసులో అనుకుంటాడు విక్రమ్. రామ్మూర్తి రాజేశ్వరి గారి వెనకాలే వెళ్ళి, ఏంటి చెల్లెమ్మ, కనీసం తన భార్యను కూడా నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదన్నట్టు అలా ఎలా ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాడు విక్రమ్ అని కావాలనే రాజేశ్వరి గారికి కోపం తెప్పిస్తూ ఉంటాడు. కంగారు పడకన్నయ్య, నీకు విక్రమ్ గురించి తెలుసు కదా, అంత త్వరగా మనల్ని నమ్మడు. చిన్నప్పటి నుండి మన బిహేవియర్ అంటేనే విక్రమ్కి ఇష్టం ఉండదు. అందులోనూ నిన్న అంతలా గొడవపడి ఈరోజు ప్రేమగా మాట్లాడితే ఎవరికైనా అనుమానం వస్తుంది. మనం ఇంకా మంచిగా ఆ అమ్మాయితో ఉండాలి. మన నుండి ఆ అమ్మాయికి ఎటువంటి హాని జరగదు అని విక్రమ్కి నమ్మకం కలిగించేలా చేయాలి. అప్పటి వరకు ఇవన్నీ భరించక తప్పదు అని కోపంగా అంటారు రాజేశ్వరి. నిజమే చెల్లెమ్మ, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. విక్రమ్ మనల్ని నమ్మినట్టు ఉన్నా కూడా తప్పకుండా మనం ఏం చేస్తున్నాం అనేది తెలుసుకుంటూ ఉంటాడు. అందుకే ఇప్పుడప్పుడే నేను కూడా ఎటువంటి ప్లాన్స్ వేయను. అయినా ముందు నా కూతురు గురించి చూసుకోవాలి, తర్వాత అప్పుడు ఈ అమ్మాయి గురించి ఆలోచిస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రామ్మూర్తి. చంద్రమోహన్ గారు విక్రమ్ చేతిలో ఉన్న జుంకాలను చూసినప్పుడు తను ఎంతో ప్రేమతో తన చెల్లెలికి కొన్న జుంకాలు అవే అని అనిపించగానే తన కళ్ళ వెంట నీళ్లు వస్తూ ఉంటాయి. వెంటనే వాటిని తుడుచుకుని తన బాధ బయటవారికి ఎవరికి కనిపించకూడదని అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతారు. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.